హాయ్ 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 అందరికీ హాయ్. ఈ న్యూస్ ఎలా బయటకు వచ్చిందో గానీ వచ్చిన తరువాత నుంచి సోషల్ మీడియా మొత్తం రచ్చరచ్చగా అయితే మారింది. ఇప్పటికే మీకైతే క్లారిటీ వచ్చేసింటది నేను దేని గురించి మాట్లాడుతున్నానో. 2 రోజుల నుంచి అయితే ఇదే రచ్చ సోషల్ మీడియా మొత్తం ఇదే జరుగుతానే ఉంది. ఒకవేళ క్లారిటీ లేకపోయినా గానీ దేని గురించో ఈ రచ్చ కూడా మీకైతే చెప్తా. ఇప్పుడైతే చెప్పి దాని గురించి క్లారిటీ అనేది అయితే నేనే ఇస్తా. అసలు ఈ రచ్చ ఎందుకు జరుగుతుందంటే మనకైతే పెద్ద మూవీ రిలీజ్ డేట్ అనేది అయితే ఉంది కదా, అందులోనే మన ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఏదైతే ఉందో అది కూడా ఆ రోజే దిగుతుంది అని అయితే సోషల్ మీడియాలో న్యూస్ అనేది అయితే వచ్చింది. అప్పటి నుంచి అయితే సోషల్ మీడియా మొత్తం ఫుల్ దీని గురించే మాట్లాడుకుంటానే ఉండరు. ఆ 2 మూవీలు వస్తే ఎలా, మరి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యనే పోటీనా, ఏ మూవీ హిట్ అవుతుంది ఏ మూవీ ఫట్ అవుతుంది ఇలా అని చాలా ఇంకా రకరకాలుగా అయితే మాట్లాడుతానే ఉండరు. అసలు వస్తాయా రావా అంటే గిన వీళ్ళిద్దరి మూవీ ఒకటే రోజు ఒకటే డేట్ నా వస్తుందన్న ప్రసక్తే లేదు. అసలు రాదు, ఒకటే డేట్ అనేది అయితే లేదు. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే డేట్ అనేది అయితే ఫిక్స్ అనేది అయితే కాలా. పెద్ద మూవీకి ఒక్కదానికి అయ్యింది, ఉస్తాద్ భగత్ సింగ్ అయితే కాలేదు. ఇంకా ఒకవేళ కొన్ని రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని రిలీజ్ చేయొచ్చు, కానీ మనకైతే 2 ఒకటే రోజు అవుతాయన్నది ఉత్త మాటలు మాత్రమే, ఉత్త పుకారే. ఇంకా దీంట్లో అయితే ఏమీ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే పెద్ద మూవీ రిలీజ్ డేట్ కి వచ్చే అవకాశం అయితే ఉంది. అది ఎలాగంటే పెద్ద మూవీ అనేది అయితే పోస్ట్ పోన్ కావడమే, ఇది ఒక్కటి తప్పితే ఇంకా ఏ కారణం ఉండదు. పెద్ద మూవీకి పోస్ట్ పోన్ అయితే ఏదన్నా కారణాల వల్ల అయితే ఆ రిలీజ్ డేట్ కి అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అయితే దిగుతుంది, ఖచ్చితంగా అయితే దిగుతుంది. మామూలుగా అయితే ఈ 2 ఒకటే రిలీజ్ డేట్ కు వస్తాయన్నది సమస్య లేదు, అసలు రావు ఈ 2 అయితే. పెద్ద మూవీ ఏదన్నా డేట్ మారే అవకాశం ఉందే, ఏదన్నా పనులు ఏమన్నా అంటే గినా మనమైతే దీని గురించి అయితే చెప్పలేం. లాస్ట్ మూమెంట్ లో ఏదైనా గానీ జరగచ్చు. ఇప్పుడు అయితే ఏం జరుగుతాయో అసలు తెలియకుండానే పోతుంది. మరి ఎలా జరుగుతుందో పెద్ద మూవీకి అయితే ఇప్పటి వరకు అయితే పనులన్నీ చాలా అంటే చాలా స్పీడ్ గా అయితే చేసుకుంటా వచ్చారు. వాళ్ళైతే ఈ డేట్ ని మార్చే అవకాశం లేకుండానే వాళ్ళైతే పనులు అనేది అయితే చాలా స్పీడ్ గా అయితే చేసుకుంటానే వస్తారు. ఈ డేట్ అయితే చాలా గట్టిగా అయితే ఉంటారు వాళ్ళైతే. మారేదైతే ఏం ఉండదు. ఇంకా లాస్ట్ మూమెంట్ లో అదే ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఏదన్నా ఇంకా జరగరాంది జరిగితే అప్పుడు మారాల్సింది తప్పితే లేదంటే పెద్ద మూవీది రిలీజ్ డేట్ అయితే మారదు. ఉస్తాద్ మూవీ ఇంకా పెద్ద మూవీ రిలీజ్ డేట్ కి వస్తుంది అంటే అదైతే రాదు, అది జరగదు. ఇందులో అయితే మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అనేది అయితే లేదు. ఖచ్చితంగా వేరు డేట్లలోనే వస్తాయి మూవీ అనేది అయితే. ఇంకా చూద్దాం, ఏదైనా ముందు ఒకవేళ పోస్ట్ పోన్లు కానీ లేదంటే డేట్లు ముందుకు రావడం కానీ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళు అనేది అప్డేట్లు అనేది అయితే ఇస్తారు కదా, అవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ మనం అయితే మాట్లాడుకుంటా ఉందాం. మీకైతే క్లారిటీ అయితే వచ్చేసిందని నేనైతే అనుకుంటానా. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరన్నా క్లారిటీ లేకుండా అయితే ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటాను. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.